హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కళ్యాణ్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. అన్నా మళ్ళొచ్చా అంటే తగ్గేదిలే అనుకుంటూ మన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ కొట్టేశాడు. సో చాలా చాలా నెగిటివ్ టాక్ వస్తుంది. కానీ అదన్నిటికీ చెక్ పెడుతూ మనం ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అన్నని కలవడానికి వచ్చాము, ఆల్రెడీ కలిసాము. సో ఇది పల్లవి ప్రశాంత్ అన్న వాళ్ళ ఇల్లు. సో ఇప్పుడైతే చాలామంది వస్తున్నారు, చాలామంది కలుస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. కానీ కొన్ని థంబ్నెయిల్స్ని చూసి నమ్మి మోసపోవద్దు. కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా చాలా దారుణమైన నెగిటివ్ చేస్తున్నాయి. కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే పల్లవి ప్రశాంత్ అన్న ప్రశాంతంగా ఇంట్లో ఉన్నాడు, ఆల్రెడీ కలిసాం. ఇది లంచ్ టైం అయింది కాబట్టి భోజనం చేస్తున్నారు. సో భోజనం అయిపోయిన తర్వాత మనం ఒక వీడియో చేస్తున్నాము ప్రశాంత్ అన్నతో ఖచ్చితంగా. ఇప్పుడైతే వాళ్ళ ఇల్లు చూపిస్తున్నాను. చాలామంది వస్తున్నారు, కలుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. యూట్యూబ్ వాళ్ళకి కానీ ఛానల్ వాళ్ళకి కానీ ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు, అసలు కలవట్లేదు. పరారీలో ఉన్నాడు, పారిపోయాడు, రకరకాల బ్యాడ్ న్యూస్, బ్యాడ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. సో అవన్నిటికీ చెక్ పెట్టాం. ప్రశాంత్ అన్న ఇంట్లోనే ఉన్నారు. ఇక్కడ ఒక్క పోలీస్ కానీ ఎవ్వరు లేరు. మీడియా ఛానల్ వాళ్ళు వస్తున్నారు, వచ్చిన వాళ్ళు అందరికీ కలుస్తున్నాడు. లోకల్ వాళ్ళు, ఊర్లో వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు. సో నేను అవన్నీ కూడా మీకు చూపిస్తున్నా, చూడండి. చాలా కష్టపడి ఆన్ చేసుకోకుండా వీడియో తీసుకునే నేను ఎందుకు ఆన్ చేశాను? నువ్వు ఇది ఎట్లా ఆన్ చేసుకోవాలి? డబ్బు చెప్తా వచ్చారా? బాబు బయటకు రా నాన్న, అలా మెసలో 5 గోడలు 5 గోడలు గ్రేట్ పడ్డది. ఇట్లా సూపర్ పడ్డదా? రైతు ఉండాలి మన ప్రశాంత్ అన్న కలవడం కోసం చాలా రోజులు వెయిట్ చేసాం. అది కొంచెం 2 రోజుల నుంచి డిస్టర్బెన్స్గా ఉన్నాడు. సో డిస్టర్బ్ చేయకూడదు అని అర్థం చేసుకుని ఈరోజు వచ్చాము. సో యూట్యూబర్లు అందరికీ చెప్పేది ఏంటంటే పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టుకుని డబ్బులు కోసం ఇష్టం వచ్చినట్టుగా చెయ్యొద్దు. మనిషి ఇక్కడే ఉన్నాడు, ఎక్కడికి పోలేదు, వచ్చిన ప్రతి ఒక్కరిని కలుస్తున్నాడు, మాట్లాడుతున్నారు. సో అంతవరకు అయితే నాకు చాలా సంతోషంగా ఉందని నేను కలవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వాళ్ళు ఏదో పెట్టిరు, మీరు వచ్చిరు, చూసిరు, నేను ఉన్నానో లేదో మీకు తెలిసింది, నాకు అదే సంతోషం. జై జవాన్, జై కిసాన్. అన్న మళ్ళొచ్చా అంటే తగ్గేదే.